జ్ఞానేన రాంశమథ కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండలమాశ్రితోహం. అశ్వోపాసన ప్రసంగంలో తైత్రీయ బ్రాహ్మణం మాట్లాడుతూ అంటుంది, అశ్వ అవయవాలయందు ప్రత్యేక దృష్టి, దాని గురించి మాట్లాడుతోంది. దాని విషయంలో యోవా అశ్వస్య మేధ్యస్య పదే వేద అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి దర్శపూర్ణమాసౌ వా అశ్వస్య మేధ్యస్య పదే యద్దర్శపూర్ణమాసౌ యజతే అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి అంటుంది. అశ్వము యొక్క పదములు, రెండు పాదాలు. సహజంగా పాదాలు రెండే ఉంటాయి. ముందున్నటువంటి రెండు చేతుల కింద లెక్క. లేదు, ఇది అనేక చోట్ల పాదాలని ఉంచుతుంది కాబట్టి, నిక్షేపం చేస్తుంది కాబట్టి నడుస్తుంది కనుక ఆ పాదాలు కానీ, ఆ రెండింటినీ కనుక మనం తెలుసుకోవాలి. ఇక్కడ ద్వివచనం కనపడుతోంది కాబట్టి కర్మలలో దర్శపూర్ణమాస యాగాలని రెండు ఉన్నాయి. అవి కూడా రెండు, అమావాస్యకి సంబంధించి పూర్ణిమకి సంబంధించి. యద్దర్శ పూర్ణమాసౌ యజతే, ఎవరైతే దర్శ పూర్ణమాస యాగాలుగా ఆ పాదాలని గ్రహిస్తారో, ఆ రకంగా గ్రహించి ధ్యానం చేసి దర్శ పూర్ణమాస యాగానుష్ఠానాలని నిర్వహిస్తారో, అశ్వానికి సంబంధించినటువంటి ఎన్ని పాదాలు ఉన్నాయో, ఎన్ని పాద నిక్షేపాలు ఉన్నాయో అన్నింట్లో ఎందు కూడాను వాళ్ళు ఓ హోమం చేసిన వాళ్ళు అవుతారు. అవి ఎన్ని చోట్ల పెడుతుందో, ఎన్ని పాదాలు ఉన్నాయో మనకేం తెలుస్తుంది? అసలు మనం లెక్క పెట్టలేం. ఏదైనా దివ్య మహిమ కలిగినటువంటి దేవతలకు సాధ్యమవుతుందేమో కానీ మానవులకు సాధ్యం కాదు. అందుకోసమనే తైత్రీయ బ్రాహ్మణం ఉంటుంది, ఏతదను కృతిహస్మ వై పురా అశ్వస్య మేధ్యస్య పదే పదే జుహ్వతి. దేవతల ప్రాచీన కాలంలో దివ్య విజ్ఞాన సంపన్నులు కనుక వాళ్ళు అశ్వము యొక్క పదాలు ఎన్నున్నాయో అన్నింట్లో ఎందు ప్రత్యేకంగా హోమం చేశారట వాళ్ళు. మనం అలా చేయలేం కనుక రెండు పాదాలు వాట్ల ఎందు దర్శపూర్ణమాస దృష్టి పెట్టి ధ్యానం చేస్తూ దర్శపూర్ణమాస యాగాలు చేసినట్లయితే సమస్త పాదాల ఎందు కూడాను మనం హోమం చేసినటువంటి ఫలాన్ని పొందగలుగుతాము అని వివరించింది తైత్రీయ బ్రాహ్మణం. మరొక మాట, యోవా అశ్వస్య మేధ్యస్య వివర్తనం వేద అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే జుహోతి అసౌ వా ఆదిత్యోశ్వ సాహవనీయమాగచ్చతి యద్వివర్తతే యదగ్నిహోత్రం జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే జుహోతి. లోకంలో ఈ అశ్వము యొక్క అవస్థలు అదొక గొప్ప సాక్షాత్తు ప్రజాపతి స్వరూపం. అది దాని వివర్తనం అంటే అటు ఇటు దొల్లుతుంది. అది పరివర్తనం అనండి, వివర్తనం అండి, మనం దాన్ని దొల్లటాన్ని గురించి పదాలన్నమాట. అవన్నీ వాటిని మనం తెలుసుకోవటం, అది ఎన్ని చోట్ల శ్రమ కలిగినప్పుడల్లా కింద పడి దొల్లుతుంది. అది ఆ వివర్తనాల్ని మనం ఈడొక్కకి ఒకసారి పడుకుంటుంది, మళ్ళీ ఇటుపక్కకు వచ్చి ఈడొక్క వాల్చుకుంటుంది. ఆ రెండింటినీ తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో అని అంటోంది తైత్రీయం. ఏమని ఉపాసన చేయమంటావు? అసౌ వా ఆదిత్యోశ్వ సాహవనీయమాగచ్చతి యద్వివర్తతే. ఆ వివర్తనం అనేటటువంటిదిట మనకు కనపడుతూ ఉండేటువంటి సూర్యభగవాను చూశారు కదా మీరు. ఆయన ఆహవనీయాగ్ని దగ్గరికి రావటం అనేటటువంటి దాన్నిగా నువ్వు భావించాలి. ఆయన కిందకి వచ్చి ఆహవనీయాగ్ని దగ్గర రావటం ఏంటండి? యదగ్నిహోత్రం జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే జుహోతి. ఆయన కిందకే వచ్చి ఈ ఆహ్వనీయం దగ్గర రావటం అంటూ వస్తే మనంతా మాడిపోతాం. అసలు ఆయన కిరణాలే మనం సహించలేకుండా ఉన్నాం.
అని కాదు దానికి అర్థం. ఆయన అగ్నిం వావాదిత్య సాయం ప్రవిశతి అనే శృతి చెప్పిన ప్రకారంగా అగ్నిలో సాయంత్రం తను అస్తమిస్తూ తన తేజస్సుని అగ్నిలో ప్రవేశపెడతాడు కాబట్టి ఆ అగ్ని ఇక్కడ ఆహ్వనీయ అగ్ని. ఆ రకంగా ఆదిత్యుడు ఆహ్వనీయ అగ్ని దగ్గరికి వచ్చినట్టుగా నువ్వు అర్థం చేసుకో. ఒక ఋత్విక్కు అతను హోమం చేయటం కోసమని ఆహుతులు తీసుకుని సృక్కులు తీసుకుని ఏ రకంగా గార్హవత్యం దగ్గర నుంచి ఆహ్వనీయం దగ్గరికి పెడతాడో అట్లా ఆదిత్యుడు కూడాను ఆహ్వనీయం దగ్గరికి వస్తున్నట్టుగా నువ్వు భావించు. ఆ వివర్తనాల విషయంలో ఆ గుర్రం అటు ఇటు డొక్కలతో దొల్లుట వాట్ల యందు ఆ రకమైనటువంటి భావన నీకు కావాలి. యద్వివర్తతే అలా భావన చేసి యదగ్నిహోత్రం జుహోతి అప్పుడు నువ్వు అగ్నిహోత్రం చేసినట్లయితే ఆ ప్రభావం చేత అశ్వము దాని యొక్క వివర్తనలు శ్రమ కలిగిన చోటల్లా ఎప్పుడు శ్రమ కలిగితే అప్పుడల్లా దొరుకుతూ ఉంటుంది. ఎక్కడికి పెడుతుందో ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా నాకు తెలుసా. అలా ఎన్నైతే వివర్తనలు ఉంటాయో అన్ని వివర్తనలోనూ నువ్వు హోమం చేసిన వాడు అవుతావు. ఆ భావనా బలం వలన అది సాధ్యమవుతుంది అన్నమాట దానికి అర్థం. కానీ ఏతదన్న కృతిః స్మ వై పురా అశ్వశ్చ మేధ్యశ్చ వివర్తనే జుహ్వతి. ప్రాచీన కాలంలో దేవతలు దివ్య విజ్ఞాన సంపన్నులు కనుక అశ్వమేధయాగానుష్ఠాన కాలంలో అశ్వము యొక్క వివర్తనలు ఎన్ని ఉంటాయో అవన్నీ వాళ్ళు గ్రహించారు. గ్రహించి అన్ని వివర్తనలోనూ హోమం చేశారు వాళ్ళు. మనం చేయలేం. అందువల్ల ఏం చేయాలి? మనం అశ్వరూపాన్ని తాల్చి ఆదిత్యుడు అంటే అశ్వము ఆదిత్యుడు ఒకటే నువ్వు భావన చేయి. అదేమిటండి ఈ భూలోకంలో ఉన్న అశ్వము ఆదిత్యుడు ఒకటవుతాడా అంటే మనం మొట్టమొదట్లోనే అనుకున్నాం అశ్వం ప్రజాపతి స్వరూపం అని. ఆ అశ్వసాధ్యమైనటువంటి కర్మ అగ్నిదేవతాకమైనటువంటిది. ఏ కర్మఫలం ఆదిత్యుడు అన్నమాట దానికి అర్థం. అశ్వం లేదే నీకు యాగం లేదు, అగ్నిదేవత లేకుండా అంతకంటే లేదు. ఈ కర్మానుష్ఠానం చేసిన తర్వాత ఆదిత్యలోకం అది గమ్యస్థానం, ప్రాప్యస్థానం, ఫలరూపమైనటువంటిది అనమాట. కాబట్టి అన్నీ ఒకటే. అసలు బృహదారణ్యోపనిషత్తులో మనం బాగా విచారిస్తే ఆయన హిరణ్యగర్భుడు తను సృజించినటువంటి ఉదకాల్లో సంవత్సర కాలం ఉండి తర్వాత సంవత్సరాత్మగా బయటకు వచ్చాడనుంది. కాలం ప్రజాపతి స్వరూపం. ఎష్టగా ఉన్నటువంటి ప్రజాపతి కూడా ప్రజాపతే. అట్లాగా అశ్వం సాక్షాత్తు ప్రజాపతి స్వరూపం. ఈ కర్మానుష్ఠాన ఫలమైనటువంటి ఆదిత్యుడు ప్రజాపతి స్వరూపం. వీళ్ళనందరినీ నిర్వహించేటటువంటి వాయువు ప్రజాపతి స్వరూపం. ఇవన్నీ లేనిదే ఈ కర్మ లేదు. కానీ ఇవన్నీ మృత్యుస్వరూపాలే. ఆయన మృత్యుస్వరూపం. అశనాయాహి మృత్యు ఆకలిందన్నాడు మొట్టమొదట్లో. దానివల్ల జగత్తునంతటినీ కూడాను ఆవరించేశాట హిరణ్యగర్భుడు. అంటే తినేస్తాడు. అశన అండి అశనయాపి పాసే హవా ఉగ్రం మచ అంటుంది అశ్వమేధయాగం. అంచేత అటువంటి భయంకరమైనటువంటి ఆకలి ఈ జగత్తునంతటినీ కబళించుకుంటాడు ఆయన. ఆయనే అగ్ని, ఆయనే గుర్రం, ఆయనే ఆదిత్యుడు, ఆయనే అశ్వము అన్నీ. కాబట్టి ఒకటే దేవత ఈ కర్మలో. ఆరాధ్య దైవంగానూ ఆయనే ఉన్నాడు, ప్రధాన ద్రవ్యంగానూ అశ్వరూపంతోనూ ఆయనే ఉన్నాడు, ఫలమైనటువంటి ఆదిత్య స్వరూపంతోనూ తనే ఉన్నాడు. తర్వాత జన్మలో రాబోయేటటువంటి ప్రయోజనం ఫలం ప్రత్యేకంగా హిరణ్యగర్భ స్వరూపం తనే ఉన్నాడు. కాబట్టి అంతా కూడా ఏకదేవతాకంగా ఉంటుంది అని బృహదారణ్యకం ప్రత్యేకంగా స్పష్టంగా మనకు తెలుతోంది. అదంతా మృత్యుగ్రస్తం, మృత్యు అన్నమాట, కర్మకాండ కదా. కాబట్టి ఇవన్నీ కూడాను మృత్యుకి స్వాధీనమై వీరందరూ ఆయా లోకాల్లోకి వెళ్ళి ఇలా సంచరిస్తూ ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉండేటటువంటి విషయం. ఇప్పుడు వీళ్ళు ఈ రకమైన భావనా బలం వలన అనేక వివర్తనలు, అశ్వానికి సంబంధించినటువంటి వివర్తనలు ఎన్ని ఉంటాయో
వాటిని అన్నిటినీ కూడాను వీళ్ళు పొందుతారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక విషయం, లోకరీత్యా చూస్తే అశ్వం అనేటటువంటిది ఒకానొక వాహనంగా కనపడుతోంది. మీరేమో అశ్వం అంటే సాక్షాత్ ప్రజాపతి స్వరూపం ఉంటున్నారు, నాకేమిటో అర్థం కావట్లేదు అని ఒకానొక ఆలోచన రాగా శృతి ఏం చెప్పిందంటే, హయో దేవానవహతు, దేవతల్ని అది మోస్తుందయ్యా. అయితే మనుషులను కూడా మోసే ఉన్నాయే గుర్రాలు అంటే వాటిలో జాతి విశేషాలు వేరన్నాడు. ఇది హై శబ్దం చేత ఇది దేవతలకు వాహనంగా ఉండేటటువంటిది అని దానికి అర్థం. దేవతలకు వాహనం అంటే చాలా గౌరవమే కానీ తక్కువదేం కాదు. చూడండి, బ్రహ్మగారికి వాహనం హంస, శంకరుడికి వృషభం వాహనం, విష్ణువుకి గరుత్మంతుడు, పార్వతీదేవి సింహం, ఇట్లా అనేకం తిర్యక్ కూడాను ఆ రూపంతో వాళ్ళు కూడా భగవత్ స్వరూపులే. వాళ్ళకి ఈ రకంగా వాహనాలుగా ఉంటున్నట్టుగా ఉంటుంది కాబట్టి దాంట్లో అగౌరవం మనం ఆశంకించడానికి అవకాశం ఏం లేదు అని సమాధానం చెప్పింది శృతి. దీని విషయంలో ఇంకా అనేక మంది ఎవరైనా అశ్వమేధయాగాలు చేసినటువంటి మానవలోకం సంగతి మనం చూసినట్టయితే రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు ఆయన ఒకచోట మాట్లాడుతూ అన్నాడు, ఇందుమతి స్వయంవర సందర్భం, సునందని రాజుల యొక్క చరిత్ర తీసినటువంటి చాలా విజ్ఞురాలు. ఆమె స్వయంవర మంటపంలో ఉన్నటువంటి రాజులను పరిచయం చేస్తూ ఇందుమతికి చెబుతోంది, ఒక్కొక్క రాజుని గురించి చెబుతూ ఉంటుంటుంది. పాండ్య మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఈ సునందంది, వింజస్య సంస్థం భయిత మహాద్రే నిశేషపీతోజ్జిత సింధురాజ ప్రీత్యాశ్వమేధా బభృతార్థమూర్తే సౌస్నాతికో యస్య భవత్యగస్త్య. ఇందుమతి ఈయనెవరో తెలుసా? పాండ్య మహారాజు, పాండ్యదేశాన్ని పరిపాలించేటటువంటి మహానుభావుడు. ఆయన అశ్వమేధ యాగం చేసి తన శరీరం అవభృత స్థానంలో మునిగిపోయినటువంటి మహానుభావుడు ఈయన. అది మనం అనుకోవటం కాదు. అగస్త్య మహర్షి ఒకసారి ఆయనగా కలిసినప్పుడు ఆనందంతో సంతోషంతో పాండ్య మహారాజును పలకరిస్తూ ఆయన గురించి మాట్లాడుతూ, మహారాజా చాలా సౌస్నాతిక అన్నట్ట. అంటే నువ్వు సుస్నాతం పృచ్చతి సౌస్నాతిక, నువ్వు అశ్వమేధయాగంలో అవభృత స్నానం చేసిన వాడివి కదటయా అని ఆనందంతో పలికేట. అగస్త్య మహర్షి అంటే అంత తేలికైన వాడా? అంత మహర్షి మహారాజును ప్రశంసించటమా? అగస్త్య మహర్షి అంటే అంత గొప్పవాడా? వింధ్యస్య సంస్థం భయిత మహాద్రే, సూర్యోదయం కాకుండా వింధ్యపర్వతం అడ్డగించేస్తుంటుంటే దాని గర్వం అణిచి కింద తొక్కాడు. ఆగో ఇక్కడ కింద ఉండమన్నాడంతే, మళ్ళీ కదలేదు. అది అంత శక్తి. నిశేషపీతోజ్జిత సింధురాజ, సముద్రాన్ని అంతటినీ కూడా ఒక్కసారి తాగేసి మళ్ళీ తర్వాత విడిచిపెట్టేశాట ఆయన. ఎంత శక్తో! అలాంటి అగస్త్య మహర్షి ప్రీత్యాశ్వమేధ బభృతార్థమూర్తే సౌస్నాతికో యస్య భవత్యగస్య. ఏ పాండు మహారాజు యొక్క అశ్వమేధయాగం అవభృత స్నానం దాంట్లో శరీరం తడిసింది అనే భావాన్ని వ్యక్తపరుస్తూ చాలా అదృష్టవంతుడు, నువ్వు చాలా గొప్పవాడు అని ప్రశంసించాడు తెలుసా అని. ఒకప్పుడు ఆ మహానుభావుడు కూడా అశ్వమేధయాగం చేశాడనే సంగతి ఈ శ్లోకం వల్ల మనకు తెలుస్తోంది. అట్లా జాతఃకులే తస్య కిలోరు కీర్తి కులప్రదీపో నృపతిర్దిలీప అతిష్టదేకోనశతక్రతుత్వే శక్రాభ్యసూయా వినివృత్తయేయ. ఇందుమతి ఈ మహానుభావుడు ఎవరో తెలుసా? దిలీప మహారాజైన. ఆయన వంశంలో వాడే ప్రస్తుతం అజమహారాజు. ఆయన యొక్క ఔదార్యము, ఆయనకు గొప్పతనం ఏమిటో నీకు తెలుసా? ఆ వంశం ఎటువంటిదో. ఆయన వల్ల లోకానికి కీర్తి వచ్చింది, ఆ వంశానికంతా కూడా చాలా కీర్తి వచ్చిందమ్మా. కులప్రదీపుడు అనుకో. ఎందుకు వచ్చింది? ఆయన అశ్వమేధయాగాలు చాలా చేశాడు. 99 అశ్వమేధయాగాలు చేశాడు. 100వ అశ్వమేధయాగం చేస్తే దేవేంద్రుడికి కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడో అనే అనుమానం చెప్పారు అందరూ.
పోన్లేండి మానేస్తాను, దానికో నాకేమి, ఇంద్ర పదవి కోసం నేనే అశ్వమేధయాగాలు చేయను నేనేమి అని 99 చేసి 100 వదిలిపెట్టేసేటండి. ఎంత ఔదార్యమో చూడండి. సహజంగా అంతవరకు వచ్చిన తర్వాత ఆ ఒక్కటి చేసినట్టయితే క్రమంగా తర్వాత కాలంలో తను కూడా దేవేంద్ర పదవి స్థానాన్ని పొందేవాడే కదా. అది కూడా లెక్క చేయకుండా విడిచిపెట్టేశాడు అంటే అన్ని అశ్వమేధ యాగాలు చేసినటువంటి మహానుభావుడు మహారాజు గారు ఆయన అనే విషయాన్ని సునంద ఇందుమతికి తెలియజేసింది. అనేక మంది ఈ రకంగా అశ్వమేధ యాగాలు చేసిన మహానుభావులు చాలామంది లోకంలో ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అశ్వమేధ యాగంలో మరొక విషయం ఏంటంటే తైత్రీయ బ్రాహ్మణం మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఈయన సంవత్సర కాలం పాటు దీక్షలో ఉంటాడండి మహారాజు గారు. ఆయన వస్త్రం, దీక్షా వస్త్రం కట్టుకుని మామూలుగా ఏదో దీక్షలో మిగతా మానవుల్లాగా కూర్చుంటాడు. రాజరికం ఏమీ ఉండదు. సింహాసనం మీద కూర్చోవడం, వందిమాగదులు స్తోత్రం, కిరీటం, మరి అలాంటి రాజరికం అంతా ఉండాలి. అవి ఉంటే కానీ రాజ్యలక్ష్మి ఆయన్ని సేవిస్తూ ఉంటుంటుంది. కానీ ఆ లక్షణాలు, ఆ గుర్తులు అవి లేనటువంటి వాడిని రాజ్యలక్ష్మి వరిస్తుందా, అతని దగ్గర ఉంటుందా? నమ్మకం లేదు. వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే ఇంకేముంది, రాజ్యలక్ష్మి విడిచిపోయిన తర్వాత ఆయన ఏం మామూలు మనిషి అయిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో రాజ్యలక్ష్మి తన నుండి మరలిపోకుండా ఒకవేళ వెళ్ళినా తిరిగి వచ్చేందుకు వీణాగానాన్ని మధ్యలో క్రతు మధ్యలో కొన్ని ఖాళీ సమయాలలో వాళ్ళు అనేక బ్రహ్మ విచారాలు చేస్తుంటారు. దాంతోపాటు వీణాగానాన్ని కూడా పెట్టారు. అక్కడ ప్రసంగంలో మాట్లాడుతూ తైత్రీయం ఉంటుంది, అపవా ఏతస్మాత్ శ్రీరాష్ట్రం క్రామతి యోశ్వమేధేన యజతే బ్రాహ్మణో వీణాగాథినో గాయతః శ్రియావా ఏతద్రూపం యద్వీణా శ్రియమేవాస్మిన్ తద్ధత్తః యదా ఖలు వై పురుష శ్రియమశ్నుతే వీణాస్మై వాద్యతే అంటుంది. ఈ రకంగా నిరంతరం నియమాలతో కూర్చుని రాజోపచారాలు లేకుండా ఉన్నటువంటి వారి నుండి రాజ్యలక్ష్మి వెళ్ళిపోతుందని అనుమానంతో క్రతువు పూర్తయ్యే వరకు మరి రాజు ఎవరు? రాజ్యానికంటే అధ్వర్యుడే రాజు. రాజ్యం వా అధ్వర్యు అంటుంది తైత్రీయ బ్రాహ్మణం. అందువలన ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాజ్యం ఆయనకి లభించడం కోసమని వీణాగానాన్ని ఏర్పాటు చేశారండి. వీణ అనేటటువంటిది ఐశ్వర్య స్వరూపం. దాని గానం కనుక విన్నట్లయితే మళ్ళీ తిరిగి తనకి ఐశ్వర్యం, రాజ్యలక్ష్మి లభిస్తుందనేటువంటి అభిప్రాయంతో ఆ రకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గానం చేసేవాళ్ళు ఎవరు అని విచారణ. యదుభౌ బ్రాహ్మణో గాయేతాం ప్రభ్రగుంసుకాస్మాత్ శ్రీ స్యాదు నవై బ్రాహ్మణే శ్రీరమత ఇది బ్రాహ్మణోన్యో గాయేతు రాజన్యోన్య అంటుంది. ఇద్దరు బ్రాహ్మణ చేత గానం చేయించడం బాగుంటుంది అని మొట్టమొదట్లో ఒక ఆలోచన చేశారు. సరే అన్నారు. వాళ్ళు ఉభయులు కూడాను గానం చేస్తున్నారు. కానీ తర్వాత ఒకనొక ఆలోచన, ఇద్దరు బ్రాహ్మలు గానం చేయటం వలన పరిపూర్ణంగా రాజ్యలక్ష్మి రాజును మళ్ళీ తిరిగి వరిస్తుందా లేదా అంటే నమ్మకం లేదు. కారణం ఏమిటంటే బ్రాహ్మణుయందు ఐశ్వర్యం, రాజ్యం ఉంటుందంటానికి అవకాశాలు లేవుగా. రాజ్యాధికారం క్షత్రియుడికి ఉంటుంది కానీ బ్రాహ్మడికి ఉంటుందా? లేదు. ప్రభ్రగుంసుకాస్మాత్ శ్రీ స్యాతు, బ్రాహ్మణ విషయంలో ఐశ్వర్యం ఏమాత్రం ఉండటానికి అవకాశం లేదు. నవై బ్రాహ్మణే శ్రీ రమతే, బ్రాహ్మణుయందు ఐశ్వర్యం రమించదు. అందుకోసం ఏం చేశారంటే బ్రాహ్మణోన్యోగాయేతు రాజన్యోన్య, ఓ బ్రాహ్మణ్ణి ఓ క్షత్రుడిని ఇద్దరు పెట్టి గానం చేయించడం బాగుంటుంది అని వాళ్ళు విచారణ చేశారు. ఎందుకోసమని ఇలాంటి ప్రసంగం జరుగుతోంది అంటే బ్రాహ్మడు మంత్రశక్తి కలిగినటువంటి వాడు, క్షత్రియుడు శౌర్య పరాక్రమాల చేత రాజ్యాన్ని రక్షించుకోగలిగిన సామర్థ్యం కలవాడు. రెండూ ఉండాలి. కేవలం
క్షత్రియుడే ఇద్దరు క్షత్రియులు గానం చేసినట్లయితే మంత్రబలం వలన రాజ్యలక్ష్మిని రప్పించడానికి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. వచ్చిన రాజ్యాన్ని రక్షించుకోవడం చేతవుతుంది, కానీ వాళ్ళకి అసలు రాజ్యాన్ని సంపాదించడం, ఆ రాజ్యలక్ష్మిని సంపాదించుకోవడం మంత్రశక్తి వల్ల జరగాలి కనుక ఒక బ్రాహ్మణ్ణి పెట్టారు. బ్రహ్మవై బ్రాహ్మణ క్షత్రగం రాజన్య తథాస్య బ్రహ్మణ చ క్షత్రేణ చో ఉభయత శ్రీ పరిగృహీతా భవతి అని వ్యాఖ్యానం చేసింది తైత్రీయం. ఇతను బ్రహ్మవై బ్రాహ్మణ, మంత్రశక్తి సామర్థ్యం కలవాడిన. దీనివలన మనకి ఐశ్వర్యం మంత్రప్రభావం చేత లభిస్తుంది. ఉన్న ఐశ్వర్యాన్ని రక్షించడం కోసమని క్షత్రియుడు క్షతాత్రాయతైతి క్షత్రియ, రక్షణ ఇచ్చేవాడు, ఇబ్బందులు లేకుండా కాపాడేవాడు. కాబట్టి ఇద్దరు ఉన్నట్లయితే, ఇద్దరు గానం చేసినట్లయితే రాజ్యం రావటం, వచ్చిన రాజ్యానికి రక్షణ, ఈ రెండు కూడా సిద్ధిస్తాయి అనే అభిప్రాయంతో ఈ ప్రణాళికంతా కూడా వేశారండి. తరువాత కాల విశేషం, ఈ గానం ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఏమిటి అని విచారణ మొదలెట్టింది. యది బహుదివా గాజేతాం అపాస్మాద్రాష్ట్రం క్రామేత్ న వై బ్రాహ్మణే రాష్ట్రగం రమత ఇది యదా ఖలు వై రాజా కామయతే అథ బ్రాహ్మణం జినాతి దివా బ్రాహ్మణో గాయేత్ నక్తగం రాజన్య బ్రహ్మణో వై రూపమః క్షత్రస్య రాత్రి తథాహాస్య బ్రహ్మణా చ క్షత్రేణ చోభయతో రాష్ట్రం పరిగృహీతం భవతి అని అంటోంది. పగలు గానం చేయటమా, రాత్రి గానం చేయటమా అని ఆలోచించారండి. ఒకవేళ ఇద్దరూ పగటిపూటే గానం చేయటం చేస్తే బాగుంటుందేమో, అలా ఉంటే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన. అంటే అన్నారు, నవై బ్రాహ్మణే రాష్ట్రకం రమతే, బ్రాహ్మడి యందు రాష్ట్రం ఉండటానికి అవకాశం లేదు. ఇతను ఎంతసేపు తపస్వాధ్యాయాదుల్లోనే ఇతని మనస్సు ఉంటుంది కనుక ఇతను ఐశ్వర్యాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పరిపాలించుకోవటం ఇతనికి చేత కాదు. క్షత్రియుడు ఉండవలసిందేను. ఒకవేళ ఇద్దరూ పగటిపూట కనుక గానం చేయటం అనేది తటస్థపడ్డట్టయితే మంచిదే. పగలనేటటువంటి తేజస్వరూపం, బ్రాహ్మణుడు మంత్రప్రభావం కలవాడు కాబట్టి తేజస్వరూపుడు. దానివలన రాజ్యం మనకు లభించే అవకాశం ఉంటుంది. కానీ క్షత్రియుడు అంత తేజస్వరూపం కలవాడు కాదే. అతను రజోగుణ ప్రధానమైనటువంటి వ్యక్తి. రాజ్య పరిపాలన రజోగుణం లేనిదే రాజ్య పరిపాలన సాధ్యం కాదు. బ్రాహ్మణులాగా సత్వగుణంతో ఉన్నట్టయితే యదా ఖలు వై రాజా కామయతే అథ బ్రాహ్మణం జినాతి, ఒకవేళ బ్రాహ్మడికి రాజ్యం ఉన్నట్లయితే క్షత్రియుడికి గనక బుద్ధి పుట్టి ఆ రాజ్యం లాక్కోవాలనుకుంటే 3 నిమిషాల్లో తీసుకుంటాడు. బ్రాహ్మడు ఏం చేయలేడు వాడిని. ఎందుకంటే ఇది సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తి. ఇతను వేదాధ్యయనాలు, తపస్సులు ఇలాంటివి ఎందు ఆసక్తి ఉంటుంది, కానీ ఇటువంటి వాటిల్లో ఆయన చేయలేడు. అదే చూడండి, ఎంతో తపస్సంపన్నుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి, ఆయన రాక్షసులను సంహరించలేడా? తపఃప్రభావంలో 3 నిమిషాల్లో కళ్ళు తెరిస్తే మాడిపోతారు. కానీ ఆ రక్షణ అనేటటువంటిది రాజరికం కనుక రాజాధీనంలో ఉంటుందని దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి రామలక్ష్మణుల్ని తీసుకెడుతున్నాను, నువ్వు నాకు పంపించవలసింది యజ్ఞ సంరక్షణ బాధ్యత రాజుది అని తీసుకెళ్ళినట్టుగా రామాయణం మనకు స్పష్టంగా చెబుతోంది. అదేం గొప్ప విషయం కాదు విశ్వామిత్ర మహర్షికి, అయినా తప్పది. అలా తపస్సుని ఖర్చు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని చంపడం బ్రాహ్మణ ధర్మం కాదు అనే ఉద్దేశ్యంతో క్షత్రియుడిని తీసుకెళ్ళాడు. క్షత్రియుడికి తప్పలేదు, వాళ్ళు అందుకే జన్మించారు అసలు వాళ్ళు. కాబట్టి ఆ రకంగానే పగటిపూట ఇద్దరు గానం చేయటం చేయొచ్చు. ఒక రకంగా రాజ్యం మనకు లభిస్తుంది, కానీ రక్షణ మాత్రం ఉండదు. అందుకోసం ఏమన్నారంటే, రాత్రిపూట క్షత్రియుడు గానం చేసేటట్టు, పగటిపూట బ్రాహ్మణుడు గానం చేసేటట్టు నిర్ణయిస్తే బాగుంటుంది అన్నారు. నక్తగం రాజన్య బ్రహ్మణో వై రూపమః క్షత్రస్య రాత్రి. రాజన్యుడు రాత్రి స్వరూపుడు,
ఎందుకనంటే హింసాప్రధానమైనటువంటి ప్రవృత్తి వాడిది. అది రజోగుణ తమోగుణాలతో ప్రధానంగా ఉంటుందన్నమాట. అది రాత్రికి చీకటి కనుక, అది తమోగుణం కనుక, ఆ గుణానికి ఆ క్షత్రుడికి సరిపోతుంది కనుక రాత్రిపూట ఆయన గానం చేయించినట్లయితే, పగటిపూట గానం ఉజ్వల స్వరూపమైనటువంటి అహస్సు పగటిపూట అది తేజస్వరూపుడు కాబట్టి బ్రాహ్మడు అతని వలన లభించినటువంటి రాజ్యాన్ని అతను రాత్రిపూట గానం చేయటం చేత తద్వారా క్షత్రుడు దాన్ని రక్షించిన వాడవుతాడు. మొత్తం ఉభయులు కలిసి రాజ్యాన్ని సంపాదించడం, రాజ్యాన్ని రక్షించడం, ఈ రెండూ కూడా వాళ్ళిద్దరూ కూడా చేసిన వాళ్ళు అవుతారు అని ఈ రకమైన నిర్ణయాలన్నీ తీసుకున్నారు. తర్వాత గానం చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఎలా గానం చేయాలి అనేటటువంటి ఆలోచన. ఇత్యదదా ఇత్యజథ ఇత్యపచ ఇతి బ్రాహ్మణో గాయేతు ఇష్టాపూర్తం వై బ్రాహ్మణస్య ఇష్టాపూర్తేనైవై నగుంస సమర్థయతి. మహారాజా, నువ్వు ఎన్నో మహాబ్రాహ్మణోత్తములకు అందరికీ చాలామందికి గోభూహిరణ్య క్షేత్రాలని దానం చేశావయ్యా. ఆహాహా అని ఆయన్ని స్తోత్రం చేయాలి ఆ గానంలో. ఆ క్షత్రియుడు సహజంగా ధనం కలవాడు కాబట్టి అగ్రహారాలు ఇస్తాడు, గోవులు ఇస్తాడు, భూమి ఇస్తాడు, బంగారం ఇస్తాడు అని దానం చేస్తాడు. అదే కాక ఇత్యదదా ఇత్యయజథ అనేక యాగాలు కూడా చేస్తాడు. ప్రస్తుత కాలం అశ్వమేధ యాగం చేస్తున్నాడు కదా. ఇంతకుముందు ఎన్ని చేశాడో తర్వాత ఎన్ని చేయబోతాడు తెలియదు కదా. నువ్వు చాలా యజ్ఞాలు చేసిన మహానుభావుడు చేస్తావయా. ఇత్యపచ ఇతి బ్రాహ్మణో గాయేతు ఇత్యపచ. అనేక మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టి సూపశాకాదులతో సంతృప్తిగా భోజనం ఎంతమందికి పెడతావో అని ఆ రకంగా ఆయన్ని వాళ్ళు స్తోత్రం చేయడం, ఆ గానంలో ఆ స్తోత్రం ఆ రూపంగా ఉంటుందన్నమాట. బ్రాహ్మణుడు చేసేటటువంటి గానం, ఆ గానంలో విషయం వారు రచించినటువంటి పద్యాలు, శ్లోకాలు, ఆ శ్లోకాల్లో ఈ భావాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి మహారాజు గారిని స్తోత్రం చేయటం కోసమని. ఆ రకంగా వాళ్ళు చేస్తారు. ఇష్టాపూర్తం వై బ్రాహ్మణస్య ఇష్టాపూర్తైర్నైవై నగుంస సమర్థయతి. బ్రాహ్మణుడు ఇష్టాపూర్త కర్మల యందు ఆసక్తి గలవాడై ఉంటాడు కనుక యజ్ఞకర్మలు లేక స్మార్తకర్మలు, దైవకర్మలు, పితృకర్మలు వీట్ల కోసం ఎక్కువగా వారు కాలం వినియోగిస్తారు. అనుష్ఠానములు, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు, వేదాధ్యయనాలు, తపస్సు, ఇది వాళ్ళ స్వభావం. కాబట్టి ఈ రకంగా స్తోత్రం చేసి ఆ మహారాజు గారికి ఇష్టాపూర్త కర్మల వల్ల, వీడు చేసినటువంటి కర్మల వల్ల వచ్చే ఫలం కూడా అతనికి వాళ్ళు సమకూర్చి ఆయన్నికి రాజ్యం తిరిగి రావటం కోసమని పరిపూర్ణమైన భావంతో ఆ గానం ద్వారా ఆ శక్తి సామర్థ్యాలను వాళ్ళు తెలియజేస్తారన్నమాట దానికి అర్థం. ఇకపోతే రాత్రిపూట క్షత్రియుడు గానం చేయవలసినటువంటి అంశం ఒకటి ఉంది. ఆయన ఏ రకంగా ఏ రకమైన శ్లోకాలతో ఆయన గానం చేస్తాడంటే, ఇత్యజన ఇత్యయుధ్యథ ఇత్యముగుం సంగ్రామమహన్నిత రాజన్య యుద్ధం వైరాజన్యస్య యుద్ధేనైవై నగుంస సమర్థయతి అంటారు. ఆయన యుద్ధాలు క్షత్రియుడికి స్వభావసిద్ధమైనటువంటి ధర్మం అది. దాంట్లో పృథు చక్రవర్తి, భరత మహారాజు, భగీరథుడు, ధర్మరాజు ఇలాంటి మహాయోధానుయోధులు ప్రాచీన కాలంలో ఉండేటువంటి క్షత్రియులు వాళ్ళందరూ యుద్ధాలలో వాళ్ళందరినీ కూడా జయించి రాజ్యాధికారాన్ని తిరిగి మళ్ళీ సమర్థవంతంగా అట్టిపెట్టుకోగలిగిన సామర్థ్యం ఆయనకి రావాలి. ఆ గానంలో, ఆ పద్యాలలో ఆ రకమైనటువంటి గానం దాంట్లో ఉంటుందన్నమాట. అట్లాగే యుద్ధాల్లోకి వెళ్ళినప్పుడు మహాసైన్యంతో ఆ సైన్యం తీసుకుని శౌర్య పరాక్రమాలన్నిటి కూడాను సంగ్రామంలో ప్రదర్శించి శత్రువులతో యుద్ధం చేయడం అనేది రాజధర్మం. అవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉంటావు కదా. యుద్ధం వైరాజన్యస్య యుద్ధేనైవై నగుంస సమర్థయతి అని ఈ రకంగా మహారాజు గారికి సంబంధించినటువంటి యోగ్యమైనటువంటి విషయాలు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఉచితమైనటువంటి వారి ధర్మాలు,
వీటిని అన్నిటినీ కూడాను ఆ గానంలో ఇమిడ్చి అటు మహారాజు గారికి సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటిని కూడాను గానంలో పెడతారు. ఈ రకంగా గానం చేయించడం చేత, వీణాగానం చేయించడం చేత, వీణ అనేది ఐశ్వర్య స్వరూపం కనుక తద్వారా సంవత్సర కాలం దీక్షలో లేకపోవటం చేత, రాజోపచారాలు లేకపోవటం చేత మహారాజు గారికి రాజ్యం లభించదేమో అనే సందేహం తీసేసి తప్పకుండా ఈ గానం ద్వారా మహారాజు గారికి రాజ్యం లభించేందుకు ఆ యాగంలో ఈ వీణాగానం ద్వారా ప్రయత్నాలు చేసి ఆయనకి రాజ్యప్రాప్తికి వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తైత్రీయ బ్రాహ్మణం ఈ రకంగా వ్యాఖ్యానం చేసింది అశ్వమేధ యాగానికి సంబంధించిన విషయాలు. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాల్ని ఈ ఉపనిషత్ ద్వారా, బృహదారణ్యక ఉపనిషత్ ద్వారా, తైత్రీయ బ్రాహ్మణం ద్వారా తెలుసుకోవడం జరిగింది.